చాలాసార్లు మనం దేవుని ఆరాధించేటప్పుడు, స్తుతించేటప్పుడు లార్డ్ యు ఆర్ మై మాస్టర్ అంటాం. నువ్వు నా యజమానుడు ప్రభు అంటాం. కానీ నిజంగా దేవుడు మన యజమానుడు అయితే ఆయనకు లోబడుతున్నామా? ఆ రోజంతా చేసే పనుల్లో దేవుని మాటకు లోబడే మనసు ఉందా, లేదా మన ఇష్టానుసారం వెళ్ళిపోతున్నామా, మనకు తోచినట్టుగా వెళ్ళిపోతున్నామా? ఆలోచన చేయాలి. దేవుడు నిన్ను సృష్టించాలని గుర్తించినప్పుడు ఆయనని యజమాని అనే విషయాన్ని గుర్తించాలి. ఆయన ఎలాంటి వాడు, ఆయన లక్షణాలు ఏంటి? ఆ వచనంలో దేవుని యొక్క 3 ప్రాముఖ్యమైన లక్షణాలు ప్రస్తావించబడ్డాయి. ఒకటి, ఆయన సైన్యములకు అధిపతి అనే దేవుడు. ప్రైజ్ ద లార్డ్. హీ ఈస్ ద లార్డ్ ఆఫ్ హోస్ట్స్. ఆయన సైన్యములకు అధిపతి. సర్వ సైన్యం అనుకుంది. సృష్టి ఆయన సైన్యం, ఆ రక్షించబడిన సమూహం ఆయన సైన్యం కదా. దేవదూతలు దేవుని సైన్యం అని పిలువబడ్డారు. ఆయన సైన్యములకు అధిపతి అయిన దేవుడు, అధికారం కలిగిన దేవుడు ఆయన. సర్వము జరిగించగలిగిన వాడు, సర్వము చేయగలిగిన దేవుడు ఆయన. ఆయనకు అసాధ్యమైందంటూ ఏదీ ఉండదు. ఆ తర్వాత ఆయన పరిశుద్ధ దేవుడు అన్నాడు. గాడ్ ఈజ్ ఫుల్ ఆఫ్ హోలీనెస్. ఆయనలో అపవిత్రత లేదు, ఆయనలో చెడుతనం లేదు. దేవునిలో ఏ చెడుతనము లేదనే విషయాన్ని మనం ప్రసిద్ధి చేయాలని బైబిల్లో ఉంది. దేవుని కార్యాలు స్పష్టంగా మనం చూడాలి. ఆయన పరిశుద్ధుడైన దేవుడు. ఆ కారణాన్ని బట్టే యేసుప్రభువు వారి లోకానికి వచ్చి ఏ ఒక్కరూ చేయని స్టేట్మెంట్ ఆయన చేశారంటో తెలుసా? నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా స్థాపించగలరా? ప్రపంచ చరిత్రలో ఆ మాట పలికిన సామర్థ్యం కలిగిన వాడు యేసుప్రభువు వారు. ఎందుకంటే ఆయన పవిత్రుడు కనుక, పరిశుద్ధుడు కనుక. చాలామంది ఈ రోజుల్లో యేసుప్రభువుకి ఏదో అపవిత్రత రాసేద్దామని, అపరిశుద్ధత పూసేద్దామని చాలా ప్రయత్నాలు చేస్తారు. కానీ వాళ్ళ వల్ల కాదు. వాళ్ళు ప్రూవ్ చేయాలనుకునే విషయాలు ఏంటంటే, అందరిలోనే ఏదో అపవిత్రత, అపరిశుద్ధత ఉంది, యేసుప్రభువు కూడా ఏదో రాసేస్తే ఆయన కూడా అందరిలో కలిపించిన ఆలోచన చాలామందికి ఉంటుంది. కానీ ఆయన ప్రత్యేకమైన వాడు. ఆయన లిజన్ టు మీ. యేసుక్రీస్తు ప్రభు ప్రత్యేకమైన దేవుడు, పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉండేవాడు, ఆకాశమండలం కంటే మిక్కిలి హెచ్చైన వాడు, ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడని పౌలు మహాశయుడు ఈ విషయాన్ని ఒప్పుకోవడానికి చాలా స్ట్రగుల్ అయ్యాడు. యేసు ప్రభుని తన రక్షకునిగా అంగీకరించక మునుపు పౌలు ఈ విషయాన్ని అసలు ఒప్పుకోలేదు. సగటు యూదుడుగా యేసు ప్రభుని ద్వేషించాడు పౌలు. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు యొక్క స్వరూప దర్శనాన్ని చూశాడో, ఆయన ప్రేమ మహత్యాన్ని అర్థం చేసుకున్నాడు, ఆయన రక్షకుడనే విషయం ఆయనకు అవగతమైందో, అప్పుడు దేవుని యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవడం ప్రారంభించాడు. ఆయన పరిశుద్ధుడైన దేవుడు కాబట్టి నిన్ను నన్ను పరిశుద్ధతలో నడిపించగలడు. ఒక గురుడివాడు మరొక గురుడివానికి ఎప్పుడూ త్రోవ చూపలేడు. యేసు ప్రభు పవిత్రుడు గనుకనే, పరిశుద్ధుడు గనుకనే మనలను పరిశుద్ధతో నింపగలడు ఆయన, పవిత్రతతో నింపగలడు ఆయన. మూడవదిగా ఆయన విమోచకుడు అనే మాట అక్కడ మనం చూసాం. గాడ్ రిడీమ్స్ us. వెండి బంగారాలతో మనం విమోచింపబడలేదు, కానీ క్రీస్తు ప్రభు రక్తము ద్వారా మనం విమోచింపబడ్డాం. వెండి బంగారముల చేత విమోచింపబడిన మరలా దాసుడయ్యే అవకాశాలు ఉంటాయి. కానీ యేసుక్రీస్తు ప్రభు రక్తము శక్తిగల రక్తం, ప్రభావం కలిగిన రక్తం. నిత్య విమోచన ప్రభు మనకిచ్చాడు. ఆయన అంగీకరించినప్పుడు తన రక్తం ద్వారా విడుదల చేయడం ద్వారా తన బిడ్డలుగా మనం చేసుకున్నాడు. మన మీద పరిశుద్ధాత్మ ముద్ర వేశాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనం ముద్రించారని బైబిల్లో రాయబడింది. ఎంత గొప్ప ఆధిక్యత ఇది. దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానాన్ని క్లెయిమ్ చేయండి. దేవుడు నిన్ను భరించేవాడు, నీ పట్ల బాధ్యత వహించేవాడు. ఆయన నీ యజమానుడు కనుక. ఆయన పరిశుద్ధుడు, విమోచకుడు, సైన్యములకు అధిపతి అయిన దేవుడు. చాలాసార్లు మనం దేవుని ఆరాధించేటప్పుడు, స్తుతించేటప్పుడు లార్డ్ యు ఆర్ మై మాస్టర్ అంటాం. నువ్వు నా యజమానుడు ప్రభు అంటాం. కానీ నిజంగా దేవుడు మన యజమానుడు అయితే ఆయనకు లోబడుతున్నామా? ఆ రోజంతా చేసే పనుల్లో దేవుని మాటకు లోబడే మనసు ఉందా, లేదా మన ఇష్టానుసారం వెళ్ళిపోతున్నామా, మనకు తోచినట్టుగా వెళ్ళిపోతున్నామా? ఆలోచన చేయాలి. దేవుడు నిన్ను సృష్టించాలని గుర్తించినప్పుడు ఆయనని యజమాని అనే విషయాన్ని గుర్తించాలి. ఆయన ఎలాంటి వాడు, ఆయన లక్షణాలు ఏంటి? ఆ వచనంలో దేవుని యొక్క 3 ప్రాముఖ్యమైన లక్షణాలు ప్రస్తావించబడ్డాయి. ఒకటి, ఆయన సైన్యములకు అధిపతి అనే దేవుడు. ప్రైజ్ ద లార్డ్. హీ ఈస్ ద లార్డ్ ఆఫ్ హోస్ట్స్. ఆయన సైన్యములకు అధిపతి. సర్వ సైన్యం అనుకుంది. సృష్టి ఆయన సైన్యం, ఆ రక్షించబడిన సమూహం ఆయన సైన్యం కదా. దేవదూతలు దేవుని సైన్యం అని పిలువబడ్డారు. ఆయన సైన్యములకు అధిపతి అయిన దేవుడు, అధికారం కలిగిన దేవుడు ఆయన. సర్వము జరిగించగలిగిన వాడు, సర్వము చేయగలిగిన దేవుడు ఆయన. ఆయనకు అసాధ్యమైందంటూ ఏదీ ఉండదు. ఆ తర్వాత ఆయన పరిశుద్ధ దేవుడు అన్నాడు. గాడ్ ఈజ్ ఫుల్ ఆఫ్ హోలీనెస్. ఆయనలో అపవిత్రత లేదు, ఆయనలో చెడుతనం లేదు. దేవునిలో ఏ చెడుతనము లేదనే విషయాన్ని మనం ప్రసిద్ధి చేయాలని బైబిల్లో ఉంది. దేవుని కార్యాలు స్పష్టంగా మనం చూడాలి. ఆయన పరిశుద్ధుడైన దేవుడు. ఆ కారణాన్ని బట్టే యేసుప్రభువు వారి లోకానికి వచ్చి ఏ ఒక్కరూ చేయని స్టేట్మెంట్ ఆయన చేశారంటో తెలుసా? నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా స్థాపించగలరా? ప్రపంచ చరిత్రలో ఆ మాట పలికిన సామర్థ్యం కలిగిన వాడు యేసుప్రభువు వారు. ఎందుకంటే ఆయన పవిత్రుడు కనుక, పరిశుద్ధుడు కనుక. చాలామంది ఈ రోజుల్లో యేసుప్రభువుకి ఏదో అపవిత్రత రాసేద్దామని, అపరిశుద్ధత పూసేద్దామని చాలా ప్రయత్నాలు చేస్తారు. కానీ వాళ్ళ వల్ల కాదు. వాళ్ళు ప్రూవ్ చేయాలనుకునే విషయాలు ఏంటంటే, అందరిలోనే ఏదో అపవిత్రత, అపరిశుద్ధత ఉంది, యేసుప్రభువు కూడా ఏదో రాసేస్తే ఆయన కూడా అందరిలో కలిపించిన ఆలోచన చాలామందికి ఉంటుంది. కానీ ఆయన ప్రత్యేకమైన వాడు. ఆయన లిజన్ టు మీ. యేసుక్రీస్తు ప్రభు ప్రత్యేకమైన దేవుడు, పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉండేవాడు, ఆకాశమండలం కంటే మిక్కిలి హెచ్చైన వాడు, ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడని పౌలు మహాశయుడు ఈ విషయాన్ని ఒప్పుకోవడానికి చాలా స్ట్రగుల్ అయ్యాడు. యేసు ప్రభుని తన రక్షకునిగా అంగీకరించక మునుపు పౌలు ఈ విషయాన్ని అసలు ఒప్పుకోలేదు. సగటు యూదుడుగా యేసు ప్రభుని ద్వేషించాడు పౌలు. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు యొక్క స్వరూప దర్శనాన్ని చూశాడో, ఆయన ప్రేమ మహత్యాన్ని అర్థం చేసుకున్నాడు, ఆయన రక్షకుడనే విషయం ఆయనకు అవగతమైందో, అప్పుడు దేవుని యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవడం ప్రారంభించాడు.
ఆయన పరిశుద్ధుడైన దేవుడు కాబట్టి నిన్ను నన్ను పరిశుద్ధతలో నడిపించగలడు. ఒక గురుడివాడు మరొక గురుడివానికి ఎప్పుడూ త్రోవ చూపలేడు. యేసు ప్రభు పవిత్రుడు గనుకనే, పరిశుద్ధుడు గనుకనే మనలను పరిశుద్ధతో నింపగలడు ఆయన, పవిత్రతతో నింపగలడు ఆయన. మూడవదిగా ఆయన విమోచకుడు అనే మాట అక్కడ మనం చూసాం. గాడ్ రిడీమ్స్ us. వెండి బంగారాలతో మనం విమోచింపబడలేదు, కానీ క్రీస్తు ప్రభు రక్తము ద్వారా మనం విమోచింపబడ్డాం. వెండి బంగారముల చేత విమోచింపబడినప్పుడు మరలా దాసుడయ్యే అవకాశాలు ఉంటాయి, కానీ యేసుక్రీస్తు ప్రభు రక్తము శక్తిగల రక్తం, ప్రభావం కలిగిన రక్తం. నిత్య విమోచన ప్రభు మనకిచ్చాడు. ఆయన అంగీకరించినప్పుడు తన రక్తం ద్వారా విడుదల చేయడం ద్వారా తన బిడ్డలుగా మనం చేసుకున్నాడు. మన మీద పరిశుద్ధాత్మ ముద్ర వేశాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనం ముద్రించారని బైబిల్లో రాయబడింది. ఎంత గొప్ప ఆధిక్యత ఇది. దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానాన్ని క్లెయిమ్ చేయండి. దేవుడు నిన్ను భరించేవాడు, నీ పట్ల బాధ్యత వహించేవాడు. ఆయన నీ యజమానుడు కనుక. ఆయన పరిశుద్ధుడు, విమోచకుడు, సైన్యములకు అధిపతి అయిన దేవుడు.